అంగీకరించి ఆ పనిని అప్పచెప్పడం జరిగింది. ఆ సిఎస్ హై స్కూల్కున్న కాంపౌండ్ను బాగా సమర్థవంతంగా కట్టి ఫాదర్ దగ్గర వైఎస్ వెంకటరెడ్డి గారు మన్ననలు పొందడం జరిగింది. ఈ సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున స్వాతంత్ర పోరాటం జరుగుతోంది. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే వాళ్ళపైన, స్వాతంత్రం కావాలనే వాళ్ళందరిపైన కూడా బ్రిటిష్ సైనికులు ఉక్కు పాదాలతో, లాఠీలతో, తుపాకీ గుళ్ళతో ఆ స్వాతంత్రోద్యమాన్ని నిరంకుశంగా అణచివేయడం జరుగుతోంది. ముఖ్యంగా సీడెడ్ ప్రాంతం అంటే ప్రస్తుతం రాయలసీమ ప్రాంతానికి సంబంధించి మిలిటరీ బేస్ అంతా కూడా బళ్ళారిలో ఉండేది. బళ్ళారి కంటోన్మెంట్ నుంచి బ్రిటిష్ సైనికులు ఆ ప్రాంతంలో జరిగే స్వాతంత్ర పోరాటాలను అణిచివేసేవారు. ఆ సందర్భంగా బళ్ళారి కంటోన్మెంట్ అధికారుల నుంచి కడపకు సంబంధించిన ఈ సిఎస్ఐ ఫాదర్కు ఒక లెటర్ రావడం జరిగింది. ఇక్కడ ఉండే బ్రిటిష్ సైనికులకు మాంసం సరఫరా కావాలి, ఈ ప్రాంతంలో సరిగా దొరకడం లేదు, ఎద్దు మాంసము, ఎనుము మాంసము, ఆవు మాంసము వీటిని సరఫరా చేసే ఎవరైనా వ్యక్తులుంటే ఇక్కడికి పంపించమని చెప్పినప్పుడు ఆయనకు ఫాదర్కు వైఎస్ వెంకటరెడ్డి గారి గుర్తుకు రావడం జరిగింది. వెంకటరెడ్డి గారిని పిలిచి అడిగారు, అయ్యా ఇక్కడ మనకు సంబంధించిన మిలిటరీ బలగాలన్నీ బళ్ళారిలో ఉన్నాయి, వాటికి ఈ ప్రాంతం నుంచి మీ ప్రాంతంలో ఎద్దులు ఎనుములు బాగా దొరుకుతాయి కదా, ఇక్కడ నుంచి అక్కడ తీసుకొని సరఫరా చేసే వ్యాపారాన్ని నీకు ఇస్తామని చెప్పినప్పుడు వెంకటరెడ్డి గారు సహృదయంతో అంగీకరించడం జరిగింది. తనకు అన్నం పెడుతున్నా, తనకు అండగా నిలబడ్డ బ్రిటిష్ వారికి సేవ చేసే మహద్భాగ్యం తనకు కలిగిందని చెప్పి వెంకటరెడ్డి గారు ఆ ఆదేశాలను అనుసరించి ఇక్కడ సిఎస్ఐ ఫాదర్ ఇచ్చిన లేఖతో బళ్ళారి కంటోన్మెంట్కి పోయి అక్కడికి వారికి ఏమేమి కావాలా, ఎప్పుడెప్పుడు సరఫరా చేయాలనే దానిపైన ఆర్డర్ తీసుకోవడం జరిగింది. ఒకవైపు భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్రోద్యమం జరుగుతూ ఉంటే వారికి సపోర్టుగా వారికి ఆహారాలు, వారికి ఎద్దు ఎనుము మాంసాన్ని సరఫరా చేసే కాంట్రాక్టును వైఎస్ కుటుంబం ఆ రోజే చేపట్టి బ్రిటిష్ వారి మన్ననలను పొంది భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసిన కుటుంబం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తాత తండ్రుల కుటుంబం అని చెప్తా ఉన్నా. ఆ సందర్భంగా 1939, 1945 మధ్యకాలంలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించి బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉన్న వారందరినీ కూడా ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనాలని చెప్పి బ్రిటిష్ వారి సైన్యంలో చేర్చుకోవడం జరిగింది. ఈ వాస్తవం చాలామందికి తెలియకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తన తాత స్వాతంత్ర సమరయోధుడనే భ్రమలో ఉన్నాడు కాబట్టి ఈ విషయం తెలుసో లేదో ఒకసారి మీ కుటుంబంలో ఉన్న పెద్దలను అడిగి తెలుసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1939, 45 మధ్య జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో మీ తాత, నువ్వు చాలా గొప్పగా చెప్పుకుంటున్న వైఎస్ రాజారెడ్డి గారు మద్రాస్ రెజిమెంట్లో బ్రిటిష్ సైన్యంలో చేరిన విషయం వాస్తవమా కాదా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మద్రాస్ హైకోర్టు పైన జపాన్ వారు బాంబింగ్ వేసినప్పుడు ఆ బాంబులు వేసిన దానికి భయపడి ప్రాణభయంతో బ్రిటిష్ మిలిటరీ నుంచి పారిపోయి ఇంటికి కూడా రాకుండా ఉన్న విషయం వాస్తవమా కదా జగన్మోహన్ రెడ్డి అడిగి తెలుసుకోమని చెప్పి, మీ చరిత్రను అడిగి తెలుసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1947 ఆగస్టు 15వ తారీఖు ఈ దేశానికి స్వాతంత్రం వస్తే స్వాతంత్రం వచ్చేటంత వరకు కూడా మీ తాత ఎక్కడ నువ్వు మిలిటరీ నుంచి పారిపోయి వచ్చావు కాబట్టి ఇక్కడ ఉండే పోలీసులు అరెస్ట్ చేస్తారేమనే భయంతో, అంటే అరెస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ మిలిటరీకి తీసుకొని పోతారనే భయంతో నువ్వు మీ తాత ఊరికి రాకుండా దేశాలు పట్టుకొని తిరిగిన విషయం వాస్తవమో కాదో మీ పెద్దలను అడిగి తెలుసుకోమని చెప్పి చెప్తా ఉన్నా. అంటే ఇంత ఘనమైన చరిత్ర భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న మీరు ఈరోజు మేము దేశభక్తులం, ఈ రాష్ట్ర భక్తులం, ఈ రాష్ట్ర అభివృద్ధి కాముకులం అని చెప్పి మీరు మాట్లాడుతూ మీ ఇంత నీచ చరిత్రను ఇంత మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇది వాస్తవమా కాదు అడుగు. బ్రిటిష్ వారికి అనుకూలంగా మీ కుటుంబం పనిచేసిందే లేదా, ఇది వాస్తవం నేను చెప్పేది. యాజ్ పర్ రికార్డ్స్ ఉన్నాయి, మీరు కావాలంటే తీసుకోండి. మీ తాత పని చేశాడా లేదా, మీరు బ్రిటిష్ వాళ్ళ దగ్గర లేచా లేదా. ఈరోజు సిఎస్ఐ స్కూల్లో కూడా ఉన్న పాత రికార్డులో ఎడుగూరి సందింటి వెంకటరెడ్డి అక్కడ ఉద్యోగం చేశాడా లేదా స్వాతంత్రానికంటే ముందు అనే విషయం ఈరోజు కూడా రికార్డులో ఉన్నాయి. కావాలంటే నీ మనుషులు పంపించి వెరిఫై చేసుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నా. దాని తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక రకాల పరిణామాల నేపథ్యంలో మీ కుటుంబం పెద్దది, రకరకాల ఆ కాలంలోనే కొంత వ్యాపారాలు చేసేవారు, వాస్తవమేమే కాదని చెప్పలే. కానీ
మిగతా వాళ్ళ వ్యాపారాలు చేసేవాళ్ళు, కానీ మీ తాత రాజారెడ్డి గారు అరాచకం చేసేవాళ్ళు, రౌడీజం చేసేవాళ్ళు, పంచాయతీలు చేసేవాళ్ళనే విషయం అందరికి కూడా తెలుసు. అందరూ కూడా మీ కుటుంబంలో అందరూ కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారి మేనత్తలు కానీ, రాజశేఖర రెడ్డి గారి పెదనాన్నలు, చిన్నాన్నలు అందరూ కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకొని సమాజంలో గౌరవంగా బతికారు. రాజారెడ్డి గారు ఏం చదువుకున్నారు? బ్రిటిష్ వారి ప్రాపకంతో వారిచ్చిన అన్ని ఆ రోజు విద్యా సంస్థలన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి రాజశేఖర రెడ్డి మేనత్త గారిని, అంటే మీ అవ్వలను మీ తాతలను అందరినీ కూడా బాగా చదువుకొని బ్రిటిష్ వారి ద్వారా అభివృద్ధి జరిగింది. మీ తాత మీ సొంత అబ్బా ఇది చదువు అబ్బలే, అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నాడు కాబట్టి చదువు అబ్బక మధ్యలోనే చదువు ఆపేయడం జరిగింది. ఇది మీ చరిత్ర. స్వాతంత్రం కంటే ముందు మీరు సాధించిన ఘనత. తర్వాత రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మంగంపేట ముగ్గురాల వ్యవహారంలో వెంకట నరసయ్య గారు ఒక పద్మశాలి కుటుంబీకుడు. అతనికి అక్కడ మైన్స్ ఉండడం జరిగింది. కానీ దాని చుట్టుపక్కల ఉండే మైన్ ఓనర్లంతా కూడా ఈయన కంటే బలవంతులు కాబట్టి ఈయన మైన్ నుంచి అక్రమంగా వాళ్ళు ముగ్గురాయి తరలించడము, ఈయనను బెదిరించడము, దౌర్జన్యాలు చేస్తుండడంతో అప్పటికే నువ్వు పులివెందుల ప్రాంతంలో పేరు మోసిన రౌడీగా రాజారెడ్డి గారు పేరు ప్రఖ్యాతులు సంపాదించారు కాబట్టి నిన్ను ఆయన ఆశ్రయించడం జరిగింది. నీకు పెట్టుబడి లేని భాగం ఇస్తాం, నాకు అండగా ఉండమని చెప్పి అప్పటికే వచ్చిన ఆ కొద్ది భాగంలోనే మీకు ముబ్బడిగా ఆ రోజు డబ్బులు రావడం జరిగింది. వచ్చిన దాంతో మీరు సంతృప్తి పల్లె. ఇప్పుడు మనకు చిన్నప్పుడు కథ చెప్తా అంటారు, బంగారు బాతు కథ. రోజు ఒక బంగారు గుడ్డు పెట్టేది బాతు. ఎవరో పనికిమాలో రాజారెడ్డి అట్లాటోడు ఒకటేసారి కోసుకుంటే దండిగా బంగారు గుడ్డు దొరుకుతాయి కదని చెప్పి ఆ బాతును కోస్తే దాంట్లో గుడ్డు లేవు. అంటే రోజు ఒక గుడ్డు బంగారు గుడ్డు మాత్రమే పెడుతుంది. ఆ చందంగా నరసయ్యను చంపితే మొత్తం రైల్వే కోడూరులో ఉన్న ముగ్గురాయి గనులన్నీ కూడా మా వశమవుతాయి కదా అని చెప్పేసి వెంకట నరసయ్య గారిని 15/7/1975లో చంపిన విషయం వాస్తవమా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి మీ చరిత్ర. నువ్వు పుట్టిండొచ్చు గోల్డెన్ స్పూన్తో, మీరు పుట్టి పెరిగింది, నువ్వు తినే ప్రతి రక్తపు ఆ గోల్డెన్ స్పూన్తో తినే ప్రతి అన్నం కూడా రక్తపు మరకలై ఉన్నాయి. రక్త మాంసాలతో చేసిన వంట నువ్వు తిన్నావు తప్ప మీరు కష్టపడో లేకుంటే సేద్యం చేస్తూ సంపాదించిన డబ్బులు కాదనే విషయాన్ని గుర్తించుకోరా. వెంకట నరసయ్యని చంపారు. ఆ రోజు మీరు రాజకీయాల్లో లేరు. వెంకట నరసయ్యను కేవలం అతని దగ్గర అతను భాగంగా ఉన్న మొత్తం అందరిని కూడా అతని యజమానిగా ఉన్న గనులను ఆక్రమించుకోవాలనే ఆలోచనతో కడప కోటిరెడ్డి సర్కిల్లో మీరు హత్య చేయడం జరిగింది. ఆ రోజు నీ మీద కూడా ముద్దాయి, కానీ మేనేజ్ చేసుకొని ఆ రోజే వ్యవస్థలను మేనేజ్ చేసుకొని ఆ కేసు నుంచి నువ్వు తప్పించుకొని మీ తండ్రిని, మీ పెద్దనాన్న రాజశేఖర రెడ్డి గారు అన్న పెద్దన్నైన జార్జి రెడ్డి గారిని ఆ కేసులో పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో రాజశేఖర రెడ్డి పాత్ర 99% ఉంటే మిగతా వాళ్ళ పాత్ర 1%. దాని తర్వాత నరసయ్యకి ఎవరు కానీ భార్య తప్ప పిల్లలు లేరు, వారసులు ఎవరు లేరు. ఆయనకున్న సమీప బంధువులు కూడా చంపేస్తారేమో మీరు అని చెప్పేసి శ్రీకాకుళానికి పారిపోయి మురళి అని వాళ్ళ సమీప మేనల్లుడు శ్రీకాకుళం పోయి టీచర్ ఉద్యోగాన్ని పొందడం జరిగింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ లేదు, లేకపోతే ఇంకో పార్టీ లేదు. మీ తండ్రి గారు ఎమ్మెల్యే కాదు. ఏ ఫ్యాక్షన్కి సంబంధం లేకుండా మీ పైన ఎవరు దాడి చేయకుండా మీరు వెంకట నరసయ్యని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఇది వాస్తవం కాదా? రికార్డు కాదా ఇది? ఎఫ్ఐఆర్ నెంబర్ ఎంత? 144/1975 కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మీ తాత పైన, మీ పెదనాన్న పైన, మరో 6 మంది పైన కేసు నమోదైన విషయం వాస్తవమా కాదా? ఇంకొక విషయం కూడా నువ్వు తెలుసుకోవాలా. వెంకట నరసయ్యను హత్య చేసేదానికి మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఒప్పించింది 25,000 రూపాయలకు. 25,000 రూపాయలు డబ్బులు ఇస్తా అని 5,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి చంపిన తర్వాత 20,000 రూపాయలు డబ్బులు ఇస్తా అని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు నరసయ్య చచ్చిపోయేటంత వరకు ఎవరు చంపినారనే విషయం ఎవరికి తెలియదు. దీంట్లో మళ్ళీ యాక్షన్ పండించినారు వీళ్ళే. రాజశేఖర రెడ్డి కాకుండా రాజారెడ్డి గారు, జార్జి రెడ్డి గారు పోయి నరసయ్యను చంపేసినారు, ఎవరు చంపినారు అని అంతు చూస్తామని చెప్పి ఏడ్చి పడబొబ్బులు కానీ పెట్టినారు.
మీ పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే అడిగి కనుక్కో నిజమా కదా. ఈ విషయం ఎలా బయటపడిందంటే చంపిన వాళ్ళు కడపలో బస్సు ఎక్కి పులివెందులకు రావడం జరిగింది. అంటే అప్పుడు ఇంత రవాణా సౌకర్యాలు, మోటార్ సైకిల్, జీపులు లేవు కాబట్టి ఒక వ్యక్తి కత్తులు సంచిలో చుట్టుకొని బస్సు ఎక్కి రావడం జరిగింది. పెళ్లిమరి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు ఈ హత్య విషయం తెలిసి బస్సులు తనిఖీ చేసేటప్పుడు ఆ వ్యక్తి దొరికి ఆ వ్యక్తిని పోలీసు వాళ్ళు తమ పద్ధతుల్లో విచారణ చేస్తే మొట్టమొదటిగా బాగా చెప్పింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ హత్య